హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. మన షైన్ ఇండియా అకాడమీలో లాస్ట్ టైము ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కన్నా ముందు ఇండియన్ హిస్టరీ కోసం సయ్యద్ సార్ అనేది క్విక్ రివిజన్ వీడియోస్ పెట్టడం జరిగింది. దాని ద్వారా చాలామంది లబ్ధి పొంది వందలాది కాల్స్, వేలాది మెసేజెస్ సయ్యద్ సార్కి కూడా నేరుగా చెప్పడం జరిగింది. దీనివల్ల మేము చాలామంది లబ్ధి చేకూరింది మాకు అని. అంతేకాకుండా దీనివల్ల మేము ప్రిలిమ్స్ క్వాలిఫై ఎబిలిటీ స్కోర్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఆఫీస్కి చాలా కాల్స్ రావడం జరుగుతుంది. సార్ని కూడా పర్సనల్గా చాలామంది మెసేజ్ రూపంలో అడగడం జరుగుతుంది. మళ్ళీ క్విక్ రివిజన్ వీడియోస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం పెట్టమని చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు ఇమీడియట్గా మిగతా అన్ని సబ్జెక్టులు చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా వెయిటేజ్ ఎక్కువే ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ వీడియోస్ని అంటే ఈ రోజు ఈవినింగ్ ఒకటి, రేపు మార్నింగ్, రేపు ఈవినింగ్, అలా ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మనం ప్రతిరోజు ఒక 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని ఉద్దేశించి, సో ఆ రేంజ్లో మనం ఇక్కడ పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇస్తే మీకు చిరాకు వస్తుంది చూడడానికి, వినడానికి కూడా. సో అందుకని మనం మోడరేట్ లెవెల్లోనే ఎగ్జామ్స్ని క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీ ఆన్సర్ తెలిస్తే మెసేజ్ రూపంలో మెసేజ్ చేయండి. దీనివల్ల ఏంటంటే క్వశ్చన్ ఎలా ఉన్నా కానీ మీరు ప్రాక్టీస్ అనేది ఇక్కడ అవసరం పడుతుంది. అంటే ప్రాక్టీస్ చేయడానికి ఇది మనకు ఒక అవకాశంలా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుద్దంటే మనం అఫీషియల్ ఎగ్జామ్లో ఏపీఎస్సి గ్రూప్ 2 లెవెల్లో ఎలాగైతే పేపర్ ఇస్తే అలా గ్రూప్ 1 ఇచ్చినా కానీ ఇప్పుడు మీరు చేసి ఈ ప్రాక్టీస్ అనేది మనకి క్వశ్చన్ అనేది ఫైనల్గా ఆప్షన్స్ 2 ఆప్షన్స్ని కానీ మనం ఫైనల్ చేసుకొని అదే అనేటప్పుడు ఈ క్వశ్చన్స్ దాని తాలూకా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో లాస్ట్ టైం మన ఏపీఎస్సి ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన 31 పేపర్స్లోని చాలామంది డైరెక్ట్ క్వశ్చన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి అంతా కాకపోయినా ఇమీడియట్గా మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇచ్చిన ఈ కంటెంట్ క్వశ్చన్స్, దీని ఎక్స్ప్లెనేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నాను. మీరు సీరియస్గా ఎగ్జామ్ వీడియో చూస్తూ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి చూద్దాం. రైట్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, మంచు చిరుతలపై మొట్టమొదటి జాతీయ సర్వేలో భాగంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం ఎక్కువ చిరుతలు కలిగి ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వరుస క్రమంలో గుర్తించండి. చూడండి, సింపుల్ క్వశ్చన్ అయితే సింపుల్గా ఉంది. అయితే దీని ఆప్షన్స్కి వచ్చేటప్పటికి మాత్రం అన్ని సిమిలర్గా ఇచ్చాం. లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ అని. అదేవిధంగా ఆప్షన్ 2లోని లడఖ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అని. అయితే లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం. అంటే ఎందులో ఏ యూనియన్ టెరిటరీలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కువ మంచి చిరుతలు ఉన్నాయనేది ఇక్కడ క్వశ్చన్. సో అందుకని మనకి ఇది చేయాలంటే ఖచ్చితంగా అంటే లాస్ట్ టైం గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే క్వశ్చన్ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఆప్షన్స్ని టైట్ చేయడం జరిగింది. అయితే సింపుల్ లాజిక్ ఏంటంటే ఆప్షన్ 3 లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. అయితే ఇంకొక 2 ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెనేషన్లో మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఎక్కువగా లడఖ్లో ఉన్నాయి. అయితే దీని గురించి ఒకసారి డీటెయిల్గా మనకి తెలుసుకుంటే, యాక్చువల్లీ ఈ స్క్రీన్ చూసారు కదా, 2009లోని మనకి PSL ప్రాజెక్ట్ స్నో లిప్పర్డ్ అని మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే ఏవైతే ఈ హిమాలయన్ స్టేట్స్, ఈ 5 హిమాలయన్ స్టేట్స్లోని ఫస్ట్ని కేంద్ర ప్రభుత్వం అనేది ఈ స్నో లిప్పర్డ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది. అయితే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ 2 సపరేట్ అయ్యాయో, ఇప్పుడు 6 ప్లేసెస్లో మనకి ఈ మంచు చిరుతలు అనేది అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఏ ప్లేసెస్లో ఎన్నెన్ని ఉన్నాయని కూడా ఒకసారి చూసినట్లయితే లడఖ్లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ 2nd ప్లేస్, ఆల్రెడీ మనం క్వశ్చన్ చూసాం. తర్వాతకు వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత సిక్కిం, తర్వాతకు వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్. ఓకే, లడఖ్ 1st ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉత్తరాఖండ్ 2nd ప్లేస్, 3rd హిమాచల్ ప్రదేశ్, అండ్ 4th వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్, 5th. యాక్చువల్లీ 2009లో ఈ ప్రాజెక్ట్ స్నో లిప్పర్డ్ స్టార్ట్ చేసేటప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ 1st ప్లేస్లో ఉండేది. కానీ లడఖ్, జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే విడిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది. ఒకసారి దాని డీటెయిల్గా చూసినట్లయితే దేశవ్యాప్తంగా 718 మంచు చిరుతలు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ నెంబర్లు గుర్తుపెట్టుకోకండి, అట్లీస్ట్ ఏదైతే ఫస్ట్ ఉందనేది మాత్రం చూడండి. లడఖ్ అనేది దానిలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి 477. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉత్తరాఖండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్న 2nd ప్లేస్ 124, హిమాచల్ ప్రదేశ్ 51, అరుణాచల్ ప్రదేశ్ 36, సిక్కింకి వచ్చేటప్పుడు 27, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు లాస్ట్కి వెళ్ళిపోయింది, ఓన్లీ 9 మాత్రం ఉన్నాయి. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఎంతగానో మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన సత్నామ్ సింగ్ సంధు నూతన పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తొలి పార్లమెంట్ సభ్యుడిగా నిలిచారు. ఓకేనా, ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో విద్యావేత్త చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అనేది మన సద్నామ్ సింగ్ ఇటీవల వార్తలోకి వచ్చాడు కాబట్టి దాని గురించి డిస్క్రిప్షన్ అనమాట. అయితే ఈ సద్నామ్ సింగ్ సంధు నూతన పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తొలి
పార్లమెంట్ సభ్యుడిగా నిలిచాడు. సో ఇది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్ స్టైల్ బాగుందని బట్టి క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా ఇలా చేయడం జరిగింది. అయితే ఇతడు ఏ రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఓకే, ఇది చూసిన తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే ఆప్షన్స్ కొంచెం టైట్గా ఉన్నాయి కాబట్టి చూడండి మీరేమనుకుంటున్నారు ఆప్షన్. ఓకేనా, సింపుల్. ఈ సద్నామ్ సింగ్ సంధు అనే ఆయన పంజాబ్ వ్యక్తి కాబట్టి ఓకే, ఈ పంజాబ్ వ్యక్తి ఈ మనకి ఎప్పుడు నూతన పార్లమెంటు 2023 మే 28న ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా. సో అయితే ఫస్ట్ ఎవరైతే ఈ ఇందులోని ప్రమాణ స్వీకరణ చేసిన వ్యక్తి ఎవరంటే ఈ సద్నామ్ సింగ్ సంధు. ఈయన పంజాబ్ వ్యక్తి. ఈయన గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా చూసినట్లయితే జనవరి 31న రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు ఎవరైతే ఈ ఎంపీలు ఉన్నారో ఈ ముగ్గురు ఎంపీల్లోని ఈయన ఫస్ట్ వ్యక్తి అనమాట. అయితే వారిలో రాష్ట్రపతి నామినేట్ చేయబడ్డా ఈ సద్నామ్ సింగ్ సంధు అనే వ్యక్తి కూడా రాష్ట్రపతిచే నామినేట్ అయ్యాడు. సో అందుకని ఈయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఓకేనా, అయితే మిగతా ఇద్దరు ఎవరంటే ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకా వ్యక్తులు. సో అడగొచ్చు స్టేట్మెంట్ ముగ్గురు కాబట్టి మిగతా ఇద్దరు గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి కాబట్టి. అయితే నోట్ ఏంటంటే చూడండి, ఇది త్వరలో జరగబోయే ఏపీఎస్సి గ్రూప్ 2 పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది స్టాటిక్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 క్లాస్ 3 ఓకేనా, ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం కళలు నుండి 4 విభాగాలు ఏదైతే ఈ ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్ట్స్లో నుంచి 4 విభాగాల నుంచి 12 మందిని ఎలక్ట్ చేయడం జరుగుతుంది. సో విశిష్ట వ్యక్తుల్ని రాష్ట్రపతి రాజ్యసభకి నామినేట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్ ఏంటంటే జనవరి 31ని ముగ్గురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఫస్ట్ సద్నామ్ సింగ్ సంధు, ఈయన పంజాబ్ తాలూకు వ్యక్తి. అయితే మిగతా ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. ఓకేనా, సద్నామ్ సింగ్ సంధు అనేది పంజాబ్ వ్యక్తి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023కు సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ క్వశ్చన్ అయినా కానీ నోటీస్ చేయాల్సింది ఏంటంటే సరైందా సరికాందా. అడిగిన క్వశ్చన్ మాత్రం మీరు పక్కా ఫోకస్ చేయగలిగితే ఆల్మోస్ట్ 50% క్వశ్చన్ అక్కడే కంప్లీట్ అయిపోద్ది. సో మనం అది ఈ హర్రీ బర్రీలోని మన ఈ టెన్షన్లోనే అది మర్చిపోతాం. సో గుర్తుపెట్టుకోండి. అయితే ఈ క్రీడలను మొట్టమొదటిసారిగా 2018లో న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఓకేనా, స్టేట్మెంట్ రైటే. అయితే చూద్దాం స్టేట్మెంట్ రైటే రాంగ్ అనేది నేను ముందే డిక్లేర్ చేయొద్దు. సో చూద్దాం. అయితే ఇది 7వ ఎడిషన్ క్రీడలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఓకే, ఈ క్రీడలను తమిళనాడులో చెన్నైలో నిర్వహించారు. మహారాష్ట్ర 158 పథకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఓకేనా, చూడండి ఈ దీనిలో స్టేట్మెంట్స్కి వచ్చేటప్పటికి మనకి ఇందులో సరైనవి అడిగాడు. పైవన్యా ఏబీసీ మాత్రమేనా, బీసీడీయా, ఏసీడీనా చెప్పండి. సో యాక్చువల్లీ ఇది 6th ఎడిషన్. ఓకేనా, సో 6th ఎడిషన్ కాబట్టి మనకి ఏసీడి అనేది రైట్ స్టేట్మెంట్స్. ఈ క్రీడలు మొట్టమొదటిసారిగా 2018లో న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకేనా, సో ఈ తర్వాత ఈ క్రీడలు తమిళనాడులోని చెన్నైలో నిర్వహించారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మహారాష్ట్ర 188 పథకాలతోని ప్రథమ స్థానంలో నిలిచింది. సో దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఏంటి, ఏసీడి. ఓకేనా, 4 ఏసీడి ఉంది కాబట్టి ఏసీడి రైట్. ఓకే, నెక్స్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే ఖేలో ఇండియా గేమ్స్ అనేది 2023 6వ ఎడిషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ తమిళనాడు, థర్డ్ హర్యానా. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల TVD-1 ఓకేనా వాహక నౌకను ఏ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండి పరీక్షించారు. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అయితే దీనికి వచ్చేటప్పటికి అన్నీ సిమిలర్గా ఉన్నాయి. UR రావ్ శాటిలైట్ సెంటర్ బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాదు, తర్వాత ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి, తర్వాత సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తిరుపతి. ఓకే, ఇటీవల కాలంలో మంచి ఏదైతే ప్రెస్టీజియస్ ఏవైతే మనకి ప్రయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంచుమించు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని తిరుపతి నుంచే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ వేదిక నుంచి వేదిక నెంబర్ 1 or 2 అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం ఎక్స్ప్లెనేషన్లో. ఓకే, TVD-1 ప్రయోగాన్ని అక్టోబర్ 21న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక. మ్యాక్సిమము అంటే చిన్న అంటే అంత ప్రెస్టీజియస్ కాదు, ఒక కేటగిరీ లెవెల్లో ఉన్నవైతే ఇంచుమించు మొదటి ప్రయోగ. చంద్రయాన్ 3, చంద్రయాన్ 2 అలాంటి పెద్ద అయితే 2వ ప్రయోగ వేదిక నుండి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఇదే. ఓకే, విజయవంతంగా పరీక్షించారు కాబట్టి సో ఇది నోటీస్ చేయండి. అదేవిధంగా మానవరహిత ప్రయోగాలు చేపట్టేటప్పుడు అందులోని వ్యోమగాములను
క్రూ మాడ్యూల్ ఎలా సురక్షితంగా బయటపడేయగలదన్న, ఏదైతే ఈ క్రూ మాడ్యూల్ నుంచి ఈ మానవులను ఏదైతే ఇన్సిడెంట్స్ అయినప్పుడు బయటకు ఎలా పడేయడానికి అవకాశం ఉంటుందో దానికోసం ఇది పరీక్షించారనమాట. ఎస్కేప్ మాడ్యూల్ పరీక్ష చేశారనమాట. అంటే బయటకు ఎలాగైతే వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారనేది. ఈ ప్రయోగ నిడివి ఎంత అనుకున్నారు? 10 minutes 10 seconds. ఓకేనా, 10 minutes 10 seconds కాబట్టి. సో ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ గగనయాన్ యొక్క ఉద్దేశం, ఈ గగనయాన్ తాలూకా ప్రయోగంలో భాగంగా ఇది 4 దశల్లో చేస్తారు. అయితే ఫస్ట్ దశ ఇది TVD1. ఇప్పుడు చూసారు కదా క్వశ్చన్ అనేది TVD1 అనేది ఫస్ట్ ప్రయోగం. అలాగే ఇంకొక 2, 3, 4 చేసిన తర్వాత అప్పుడు గగనయాన్ తాలూకా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడానికి ఇది ఒక ఛాన్స్ ఉంటుంది. సో భూమి నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి పంపి 3 రోజుల పాటు తిరిగి భూమిపైకి సురక్షణ తీసుకురావడం అనేది గగనయాన్ తాలూకా ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏదైతే TVD1 అనేది 36 కిలోమీటర్స్ వరకు పైకి వెళ్ళి రావడం జరిగింది. సో నోటీస్ చేయండి. నెక్స్ట్ తర్వాత UNO వార్షిక సర్వసభ్య సమావేశాల గురించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. అడిగింది ఏంటి? సరైన అంశాలు. ఓకేనా, చూడండి. UNO వార్షిక ఎప్పుడు ప్రతి ఇయర్ కండక్ట్ చేసే సర్వసభ్య సమావేశాలు ఆప్షన్ ఓకే చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ, ప్రస్తుతం UNOలో 193 దేశాలు సభ్యులుగా ఉన్నారు. ఓకే చూద్దాం. బి, 2023 సెప్టెంబర్ 18 నుండి 26 వరకు జరిగిన ఈ వార్షిక సదస్సు 78వ. ఓకేనా, ఇది కూడా రైట్ రాంగ్ ఒకసారి చెక్ చేద్దాం. అయితే నెక్స్ట్ వచ్చిన ఈ సదస్సుకు 100కు పైగా దేశాలు ప్రతినిధులు హాజరవ్వగా మన దేశం నుండి ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఓకేనా, చూడండి మనకి UNO లో 193 దేశాలు ఉన్నాయనేది స్టాటిక్ కాబట్టి ఇది మనకి అంత ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తగా ఏవైనా దేశాలు మనకి కానీ ఎంటర్ అయితే అది కరెంట్ ఇష్యూస్లో మనం నోటీస్ చేయాలి. కాబట్టి ప్రజెంట్ అయితే 193 ఇది రైటే. అదేవిధంగా ఇది 78వ వార్షిక సమిట్ కాబట్టి ఇది కూడా రైటే. అయితే ఇక్కడ ఈ సదస్సుకు 100కు పైగా దేశాలు ప్రతినిధులు హాజరవగా మన దేశం నుండి ఉపరాష్ట్రపతి హాజరయ్యారంటే ఇది డౌట్. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. విదేశాంగ శాఖ మంత్రి అటెండ్ అయ్యారు కాబట్టి మనకు దీనికి ఆప్షన్ అంటే A, B మాత్రమే రైట్ కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్. ఓకేనా, దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఈ సమావేశానికి భారత్ నుండి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరావళి పర్వత శ్రేణిలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల దృష్ట్యా మైనింగ్ కార్యకలాపాల ముప్పును ఉద్దేశించి మైనింగ్ కార్యకలాపాలు జరగకుండా నిరోధించవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు ఏ రాష్ట్రానికి తెలియజేసింది? అంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఏ రాష్ట్రానికి మైనింగ్ కార్యకలాపాలు మీ రాష్ట్ర ఇష్టం ప్రకారంగా చేసుకోవచ్చని తెలియజేయడం జరిగిందంటే డైరెక్ట్ మనకి ఇది కరెంట్ అఫైర్సే కాబట్టి రాజస్థాన్. ఓకేనా, ఒకసారి దీని డీటెయిల్గా ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ గురించి చూసినట్లయితే అరావళి పర్వత శ్రేణి గురించి అయితే గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలు, ఈ 4 రాష్ట్రాల్లో ఈ అరావళి పర్వత శ్రేణి అనేది విస్తరించింది. ఇది మనకి జోగ్రఫికల్గా మనకు అందరికీ పట్టుకుంటే ఏరియా కాబట్టి మనకి ఈజీగా నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత ముడత పర్వతాల్లో అరావళి ఒకటి. యాక్చువల్లీ మనం గ్రూప్ 2 కోసం ఇచ్చిన ఈ బిట్ని లాస్ట్ టైము ఈ అరావళి అనేది ఒక సబ్ పార్ట్గా రావడం జరిగింది. కానీ మొత్తం అంతా ఇది తెలిసినంత మాత్రాన మొత్తం క్వశ్చన్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీ సరిపోదు. కొంచెమైనా మనకు నా అవగాహన ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే. అదేవిధంగా ఇక్కడ ఎత్తైన శిఖరం గురు శిఖర్. ఓకేనా, సరిస్కా, కంబాల్ఘర్ మరియు మౌంట్ సాంక్చురీలు ఈ పర్వత శ్రేణిలో భాగం. ఓకేనా, చూసుకోండి ఒకసారి. మీకు ఏం టెన్షన్ పడకండి. దీని తాలూకా క్వశ్చన్స్, దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ PDFని కూడా షైన్ ఇండియా అకాడమీ CSR టెస్ట్ సిరీస్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అది మీకు ఈజీగా మనకి యూట్యూబ్ కింద ఉన్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్లో మీరు క్లిక్ చేసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళొచ్చు. మీకు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఏ సంక్షేమ కార్యక్రమాన్ని 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించింది? ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఏ కార్యక్రమాన్ని, ఏ ప్రోగ్రామ్ని ఇది డిసెంబర్ 31 వరకు పొడిగించిందని డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. సింపుల్ క్వశ్చనే, కాకపోతే మనం ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఇటీవల కరెంట్ అఫైర్స్ని కంపల్సరీగా ఫాలో అయితేనే ఇది ఆన్సర్ చేయగలుగుతాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఓకేనా, సో మీరు దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే PMAYU. ఓకేనా, ప్రధానమంత్రి ఆవాస యోజన అర్బన్. దీని తాలూకా డీటెయిల్గా అంటే 2015 జూన్లోకి అమలులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దేశంలోనే పట్టణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలాగా పక్కా గృహాలని 2022 నాటికే నిర్మించాలని ఈ స్కీమ్ అనేది లక్ష్యం. అప్పుడు మన 2015 జూన్లో స్టార్ట్ చేసేటాడు. అయితే ఇటీవల కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం ప్రకారం లక్ష్యం గడువును 2024 డిసెంబర్ 31కి మనకి పొడిగించడం. ఇది కరెంట్ అఫైర్స్ కాబట్టి దీని తాలూకు ఆరిజిన్ కూడా మనకి అవసరం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్.
అంతరిక్ష సంస్థలు అతి త్వరలో చేపట్టబోతున్న ప్రయోగాలకు సంబంధించి క్రింది ఎన్ని జతలు సరైనవో గుర్తించండి. ఓకేనా, రాస్ కాస్మస్ టానా. ఓకేనా, రాస్ కాస్మస్ టానా. ఓకే, నెక్స్ట్ చూస్తే నాసా అనేది ఏం చేస్తుంది, లోనార్ ట్రయల్ బేజర్ మిషన్ని ఓకేనా ఇటీవల చేపట్టడం జరిగింది. అయితే సిఎన్ఎస్ఏ చేంజ్ 6 ఇది రాస్ కాస్మస్ అనేది మీకు రష్యాదని తెలుసు, నాసా అనేది అమెరికాదని తెలుసు, సిఎన్ఎస్ఏ అనేది చైనాదని తెలుసు, చేంజ్ 6.3 అది దాని ప్రయోగం, జెక్స్ అనేది జపాన్ది. ఓకేనా, డెస్టినీ ప్లస్ ఇవన్నీ ఈ ఇటీవల కాలంలో చేపట్టబోతున్న ప్రయోగాలకు సంబంధించినవి అని ఎన్ని జతలు సరైనవి అని అడిగాడు. సో ఆల్మోస్ట్ రాస్ కాస్మస్ టానా నాసా ఇది కూడా కరెక్టే, సిఎన్ఎస్ఏ కరెక్టే, జాక్సా కరెక్టే. సో దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఏంటి π1u. సో గుర్తుపెట్టుకోండి, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కూడా మనకి ఇది కరెంట్ అఫైర్సే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మీ క్వశ్చన్ అనేది మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని, గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రాస్ కాస్మస్ అనేది రష్యా అంతరిక్ష సంస్థ అతి త్వరలో చేపట్టబోతున్న మరొక ప్రయోగం, ఇంకో ప్రయోగం కూడా ఓరియల్ ORYOL. ఓకేనా, ఇదేంటి టానాతో పాటు ఈ రాస్ కాస్మస్ తాలూకా రష్యా తాలూకి ORYOL అనేది కూడా ఇంకొక ప్రయోగం, ఇది కూడా త్వరలో చేపట్టబోతున్నారు. తర్వాత నాసా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆల్రెడీ చెప్పాం, త్వరలో చేపట్టబోతున్న ఇతర ప్రయోగాలు వైపర్ రోవర్ ఆర్టిమిస్ట్ 2-6. ఓకేనా, వైపర్ రోవర్ ఆర్టిమిస్ట్ 2-6. నాసా అంటే తెలుసు కదా, నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ ఇది. నెక్స్ట్ తర్వాత సిఎన్ఎస్ఏ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా జెక్సా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఓకేనా, సో దీన్ని మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి, ఇది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అథ్లెటిక్స్లో స్వర్ణ పథకం నెగ్గిన తొలి భారత అథ్లెట్గా నిలిచిన నీరజ్ చోప్రా ఏ రాష్ట్రానికి చెందినవాడు? చాలా సింపుల్ క్వశ్చన్, కానీ దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం ఉద్దేశంతో మనకి కంటిన్యూగా లెందీ క్వశ్చన్స్ చూసి మనకి కూడా చిరాకు వస్తుంది, మన ఎబిలిటీ మీద మనకే నమ్మకం వస్తుంది, అంటే ఏది తెలియలేదే ఉందని. సో అలాంటప్పుడు ఈయన నీరజ్ చోప్రా అనే వ్యక్తి మన ఇండియా తాలూకా ప్రౌడ్గా ఫీల్ అయ్యే పర్సన్ కాబట్టి ఆయన గురించి ఒక్క క్వశ్చన్ అనేది మనకి ఏ రూపంలోనే తెలుసుకోవాలి, దాని ఎక్స్ప్లెనేషన్లో మీకు ఇస్తా. సో సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్గా హర్యానా పర్సన్ ఈ నీరజ్ చోప్రా అనే వ్యక్తి. అయితే ఈ నీరజ్ చోప్రా మనకి ఇటీవల మన దాయాది దేశమైన పాకిస్తాన్ మీద ఫస్ట్ ప్లేస్, అంటే ఆయన్ని ఓడించి ఫస్ట్ ప్లేస్ వచ్చాడు కాబట్టి ఇది మనకి ఎక్స్పెక్టెడ్ ఏరియా కాబట్టి ఒకసారి చూద్దాం. ఓకే, నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రంలోని పానీపట్, ఎగ్జాక్ట్లీ హర్యానా రాష్ట్రం ఒకటే కాదు, ఆ పానీపట్ దగ్గర ఉన్న కాంద్రా ప్రాంతానికి చెందినవాడు అనే విషయాన్ని కూడా మనం నోటీస్ చేయాలి. ఇలా నోటీస్ చేయలేకపోతే ఏమవుద్దంటే అథ్లెట్ అని తెలుసు, ఓకేనా, జావలిన్ త్రో వేస్తాడని తెలుసు, నీరజ్ చోప్రా హర్యానాకి చెందినవాడని తెలుసు, పానీపట్ ప్లేస్ ఉందని తెలుసు, పానీపట్ దగ్గర ఉన్న కాంద్రా తెలియపోతే వాడు కన్ఫ్యూజ్ చేసి మనల్ని మన దగ్గర ఉన్న క్వశ్చన్ 1 మార్క్ లాగేసుకొని తిరిగి మనకి -33 ఇచ్చేస్తాడు, 0.33 ఇచ్చేస్తాడు. అందుకని వాడికి మనం పర్ఫెక్ట్గా క్వశ్చన్ చేసినా చేయకపోయినా గవర్నమెంట్కి అప్పుండిపోకుండా ఉంటే సరిపోద్ది ఇప్పుడున్న ఈ ఎగ్జామ్ ట్రెండ్ బట్టి. సో అందుకని నేనేమంటున్నా అంటే మీకు తెలుసుకునే విషయం కొంచెం అయినా కానీ పర్ఫెక్ట్గా తెలుసుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్ల నుంచి మనం ఎక్కువ స్కోర్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2023లో జరిగింది. సో హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగింది. అయితే ఇది 19వ ఎడిషన్. ఓకేనా, మోటో ఏంటి, ఈ మోటో ఏంటిది, విట్నెస్ ద వండర్. ఇది ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2023 తాలూకా మోటో ఏంటి, విట్నెస్ ద వండర్. తర్వాత మస్కట్ ఏంటంటే యూహు, YOUHU, ఏ నేటివ్ హంగేరియన్ రెక్టా షీప్. ఓకేనా, ఏ నేటివ్ హంగేరియన్ రెక్టా షీప్. ఈ పోటీల్లో ఫైనల్లో ఏం చేశాడు పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్. ఈ అర్షద్ నదీమ్ని ఎంత చూడండి, అర్షద్ నదీమ్ వేసినది ఎంత అంటే 87.82 మీటర్స్ వేస్తే మన ఎవరైతే నీరజ్ చోప్రా అనేది 88.17 మీటర్ల దూరం వేసి ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సో ఈ అర్షద్ నదీమ్ అనే వ్యక్తి పాకిస్తాన్ కాబట్టి ఖచ్చితంగా మనం ప్రెస్టీజియస్గా ఫీల్ అవ్వాల్సిన పర్సన్ నీరజ్ చోప్రా కాబట్టి ఈయన గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. అంతేకాకుండా ఈయన తాలూకు ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్కి ఇది 3వ పథకం, 2వ పర్సన్. ఓకేనా, సో ఫస్ట్ 2003లోని లాంగ్ జంప్ అంజు జార్జు కాంస్యం దక్కించుకోవడం జరిగింది. అయితే ఇదే నీరజ్ చోప్రా 2022లో రజతం దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు 2023లో స్వర్ణం వచ్చింది. అదేవిధంగా ఒలింపిక్స్తో పాటు ప్రపంచ ఛాంపియన్షిప్లోనూ స్వర్ణ పథకాలు గెలిచిన 2వ భారతీయ క్రీడాకారుడు.
ఓకేనా. ఒలింపిక్స్తో పాటు ప్రపంచ ఛాంపియన్షిప్లో కూడా, ప్రపంచ ఛాంపియన్ 2023లోని ఎలాగ గోల్డ్ వచ్చింది. అదేవిధంగా ఒలింపిక్స్లో కూడా, ఓకేనా, ఒలింపిక్స్లో కూడా ఈ గోల్డ్ తీసుకొచ్చిన రెండో వ్యక్తి అనమాట. అయితే ఫస్ట్ మొదటి క్రీడాకారుడు అభినవ్ బింద్రాకి 2006లో గోల్డ్ వచ్చింది. ఓకేనా. ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ 2008లో కూడా బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణ పథకాలు సాధించాడు. ఎవరైతే ఈ క్రీడాకారుడు 2006లోని ప్రపంచ ఛాంపియన్షిప్ తీసుకున్నాడో, అదేవిధంగా తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కూడా ఈ అభినవ్ బింద్రా గోల్డ్ సంపాదించాడు. తర్వాత మన నీరజ్ చోప్రా అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇస్రో ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన ప్రయోగాలు, వాటికి సంబంధించిన తేదీలతో క్రింది ఎన్ని జతలు సరైనవో గుర్తించండి. ఓకేనా. ఆప్షన్ ఏలో చూద్దాం. TVD1 ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. TVD1 అనే ప్రయోగం అక్టోబర్ 21, 2023లో స్టార్ట్ చేశారు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను రైట్ పెట్టాను, మీరేమి ఫైనల్ జడ్జిమెంట్స్ ఇచ్చేయకండి. సో ఆదిత్య L1 సెప్టెంబర్ 2, 2023. సో ఇది కూడా రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, నేను రైట్ పెడుతున్నా. సో చంద్రయాన్ 3 ఆగస్టు 14, 2023. ఓకే. సో ఎన్ని జతలు రైట్ ఇందులోని? ఓకే, ఆన్సర్ ఏంటంటే ఇది రైటు. ఈ ఆగస్టు 14 అనేది ఒక్కసారి డౌట్, స్టేట్మెంట్ రైటు, ఇది స్టేట్మెంట్ రైటు, ఇక్కడ జూలై 14. ఓకేనా. సో TVD1 ప్రయోగం అక్టోబర్ 21. ఎందుకంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి డేట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేట్లు ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ప్రయోగం ఏంటి, ఆ ప్రయోగం తాలూకా సక్సెస్ ఏంటి, అది ఎప్పుడు ప్రయోగించారు, ఎక్కడి నుంచి ప్రయోగించారు అనేది తెలుసుకుంటే, డేట్లు అనేది మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సక్సెస్ అయిన వాటిని డేట్లు కూడా తెలుసుకోవాలి. కాబట్టి TVD1 అనేది అక్టోబర్ 21. అదేవిధంగా ఆదిత్య L1 అనేది సెప్టెంబర్ 2, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చంద్రయాన్ 3 కూడా చాలా ఇంపార్టెంట్, అది జూలై 14ని మనకి జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఆప్షన్ 2 2 జతలు అనేది ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఆల్రెడీ చంద్రయాన్ 3ని జూలై 14న ప్రయోగించారు. అదేవిధంగా వరుస క్రమంలో చూసినట్లయితే ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని ఏదైతే ఉందో తిరుపతి నుండి చంద్రయాన్ 3, తర్వాత ఆదిత్య L1 రెండో ప్రయోగ వేదిక నుండి, ఇందాక చెప్పాను కదా. సో ఈ ఆదిత్య L1, చంద్రయాన్ 3 చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రాలు. ఇవి రెండో ప్రయోగ వేదిక నుండి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మొదటి ప్రయోగ వేదిక నుండి TVD1ని విజయవంతంగా ప్రయోగించారు. ఓకేనా, నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, తోషికానా అనగా, ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. తోషికానా అనగా మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఈ తోషికానా అనే పదాన్ని మీరు నోటీస్ చేయగలుగుతారు. ఓకేనా. దాని ఆప్షన్స్ ఒకసారి చూసినట్లయితే పాకిస్తాన్ ప్రభుత్వపు ఆర్థిక కార్యకలాపాల కేంద్రం, ఓకే. పాకిస్తాన్ ప్రభుత్వపు అధికారిక గృహ సముదాయం, మేబీ. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు మరియు ప్రతినిధుల బహుమతుల భాండాగారం, ఇది కొంచెం సిమిలర్గా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారుల క్రీడా మంత్రిత్వ శాఖ, ఇది ఎంటైర్లీ రాంగ్. సో డైరెక్ట్గా మన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వ అధికారుల మరియు ప్రతినిధుల బహుమతుల భాండాగారం. ఎవరైనా పాకిస్తాన్లోని ప్రముఖులు ఎవరైనా అయితే, సపోజ్ మన దేశం నుంచి అయితే, సో నరేంద్ర మోడీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆ నరేంద్ర మోడీకి వేరే దేశాల నుంచి బహుకరణలు ఇస్తారు. కాబట్టి ఆ బహుకరణలు తీసుకొచ్చి మన దగ్గర ఇండియా ఏదైతే అఫీషియల్ భవనం ఏదైతే ఉందో ఆ భవనంలో ఎలా పెడతారో, అలాగే పాకిస్తాన్లో కూడా ఈ తోషికాన్ అంటే పాకిస్తాన్లో ప్రముఖులకి, అదే ప్రభుత్వ అధికారులకి మరియు ప్రతినిధులకి ఇచ్చే వచ్చిన బహుమతులు ఏవైతే ఉన్నాయో ఈ తోషికానాలోని దాయడం జరుగుతుంది అనమాట. సో అయితే ఇక్కడ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఇదేంటంటే, ఇటీవల తోషికానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఆయన భార్య బుర్షా బీబీకి 14 ఏళ్ళు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. పాకిస్తాన్లో ఎవరైతే మన ఈ ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు కదా, మాజీ క్రికెటర్, అదేవిధంగా పాకిస్తాన్ మాజీ టీం కెప్టెన్, అదేవిధంగా వరల్డ్ కప్ని కూడా ఆయన ఆధ్వర్యంలో తీసుకొచ్చినట్టున్నాడు. సో ఈయన ఏం చేశాడంటే, అంటే అంత పెద్ద పొజిషన్లో ఉంటూ కూడా సింపుల్గా ఇలాంటి బహుమతులన్నీ వీళ్ళ వైఫ్ ఈయన కలిపి అమ్ముకోవడం జరిగింది. సో తోషికానాలో పెట్టకుండా ఈయన స్వతహాగా సొంతంగా అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఆయనకి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. సో ఇది కూడా మనకి ఎక్స్పెక్టెడ్ ఏరియా, ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది మనం ఏపీపీఎస్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అయితే మనకి ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే పక్కా తెలుసుకోవాలి. బిట్టు వచ్చిందా రాలేదనేది ఇంపార్టెంట్ కాదు, ఖచ్చితంగా మనకు తెలుసుకోవాలి. వీ షుడ్ నో అబౌట్
ఆఫ్ దట్. సో అందుకని ఖచ్చితంగా మనం ఈ పాయింట్ని మనం తెలుసుకోవాలి. అదే కాకుండా ఇటీవల అధికారిక రహస్యాల పత్రాలు ఏదైతే అధికారిక ఈ రహస్య పత్రాలు ఉన్నాయి కదా, దాని లీకేజ్లో కూడా ఈయనకి ఇంకొక పర్సన్తో కలిపి 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా విధించడం జరిగింది. యాక్చువల్లీ అధికారిక పత్రాల రహస్య పత్రాలను లీక్ చేసినందుకు ఒక 10 years, అదేవిధంగా ఈ తోషికానాలో ఉన్న బహుమతుల్ని అమ్ముకున్నందుకు వాళ్ళ వైఫ్తో కలిపి 14 సంవత్సరాలు కూడా శిక్షను విధించడం జరిగింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘానికి ఇటీవల నియమితులైన 9 సభ్యులలో ఈ క్రింది వాళ్ళలో లేని వారిని గుర్తించండి. డైరెక్ట్ 16వ ఏదైతే ఉందో ఫినాన్స్ కమిషన్, 16th ఫినాన్స్ కమిషన్, ఈ 16th ఫినాన్స్ కమిషన్కి ఇటీవల 9 సభ్యుల్ని నియమించడం జరిగింది. ఆ 9 సభ్యుల్లో లేని వారిని గుర్తించండి. ఓకేనా? ఏ అజయ్ నారాయణ్ జూ. ఓకేనా? చూద్దాం, మేబీ ఉన్నట్టే కనిపిస్తుంది. అదేవిధంగా ఎనీ జార్జ్ మాథ్యూ, ఈయన కూడా రిలేటెడ్ పర్సనే. నిరంజన్ రాజాధ్యక్ష, ఈయన కూడా ఇంచుమించు అన్నీ అలాగే తెలిసినట్టే ఉన్నాయి. తర్వాత డి సౌమ్యకాంతి ఘోష్. ఓకే, ఖచ్చితంగా మనకి ఈ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఖచ్చితంగా 16th ఫినాన్స్ కమిషన్ అనేది చాలా క్రూషియల్ కాబట్టి దీని గురించి మనకు చాలా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ ఫామ్ అవడం, దాని తాలూకా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 9 కూడా కరెక్టే. సో దీన్ని బట్టి మనకు లేని వారిని ఏదైనా అడిగాడు కాబట్టి ఏది కాదనేది ఆన్సర్ రైట్ అవుతుంది, ఎందుకంటే 9 ఉన్నారు కాబట్టి. అయితే దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 16వ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ 1 నుండి 5 ఏళ్ల పాటు, అంటే 2026 ఏప్రిల్ 20 అంటే 2031 మార్చ్ 31 వరకు కూడా మనకి ఇది అమల్లో ఉంటుంది. ఓకేనా? కాలపరిమితి నివేదిక కింద 5 సంవత్సరాల వరకు కాబట్టి 2031 వరకు కూడా ఇది దీని తాలూకా సిఫార్సులు అమల్లో ఉంటాయి. అదేవిధంగా నివేదిక సమర్పించడానికి గడువు తేదీ అయితే ఈ 2026 ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు, 2031 మార్చ్ 31 వరకు ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ నివేదికను మాత్రం కంపల్సరిగా 2025 అక్టోబర్ 31 ఆ లోపు మనకి నివేదిక సమర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, సమర్పించాలి. అదే డెడ్ లైన్. అధ్యక్షుడికి వచ్చేటప్పటికి అరవింద్ పరగారియా, కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే. నెక్స్ట్, ఓకేనా? ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌకకు సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఓకేనా? చూడండి, ఈ నౌకను రాయల్ కరేబియన్ సంస్థకు చెందిన ఐకాన్ ఆఫ్ ద సీస్ అంటారట. ఓకేనా? అంటారో లేదో మీరు చెప్పాలి. ఓకేనా? చూద్దాం. ఈ నౌక రాయల్ కరేబియన్ సంస్థకు చెందిన ఐకాన్ ఆఫ్ ద సీస్. నెక్స్ట్, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామి పోర్టు నుండి స్థానిక కాలమానం ప్రకారం జనవరి 27, 2024 బయలుదేరింది. సో ఇది కూడా ఇంచుమంది వార్తల్లో వచ్చిన అంశమే కాబట్టి ఈ డేట్ 2024 జనవరి 27 కాదనేది ఇక్కడ కొంచెం డౌట్. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకుని ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ డేట్ కూడా మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే, మనకు వేరే ఆల్టర్నేట్ లేదు, ఎందుకంటే పేపర్ స్టైల్ అలా ఉంది. సో ఏపీపీఎస్సీ కదా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో పేపర్లో క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఇంతకు మించి తగ్గి ఉండవు, ఇంతకని మించి ఎక్కువే ఉంటాయి. ఏపీపీఎస్సీ ప్రూవ్ చేసింది. ఏపీపీఎస్సీ అంటే మన ఫ్రెండ్లీ స్టేటే కాబట్టి తెలంగాణ బోర్డు కూడా ఏం తక్కువ తిందో అంతకు మించే ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తుంది, అంతకు మించే టైట్ ఇస్తుంది. ఒకప్పుడు యూపీఎస్సీ క్వశ్చన్స్ అని చెప్పడం జరిగింది. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీని దాటి ఏపీపీఎస్సీ బోర్డు ఇచ్చింది. అదే ఏపీపీఎస్సీని దాటి టీఎస్పీఎస్సీ కూడా అలాగే ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అందుకని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే తక్కువ తెలుసుకున్నా పర్ఫెక్ట్గా తెలుసుకుంటే ఆన్సర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ నౌక రాయల్ కరేబియన్ సంస్థకు చెందినది, ఐకాన్ ఆఫ్ ద సీస్ అని అంటారు. అదేవిధంగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామి పోర్ట్ నుండి స్థానిక కాలమాన ప్రకారం జనవరి 27, 2024 బయలుదేరడం అనేది రెండు రైటే. ఓకేనా? సో ఏ అండ్ బి అనేది రెండు కూడా రైటే స్టేట్మెంట్సే. దాని గురించి డీటెయిల్గా ఒకసారి చూసినట్లయితే ఐకాన్ ఆఫ్ ద సీస్ నిర్మాణపు ఖర్చు $2,000 కోట్ల, ఎగ్జాక్ట్లీ కాదు, అప్రాక్సిమేట్లీ. ఓకేనా? రైట్. బరువు వచ్చేటప్పటికి 2.5 లక్షల టన్నులు. జస్ట్ ఇది అవగాహన కోసమే, కానీ మీరు అవగాహన కోసం జస్ట్ ఇగ్నోర్ చేశారంటే మేబీ అలాగే అడగొచ్చు. ఓకేనా? ఏపీపీఎస్సీలోకి వచ్చేటప్పటికి మన గ్రూప్ 2లో కూడా పర్టికులర్గా ఒక ఏదైతే ఉందో ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఇన్ని కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని ఫిగర్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఇది కూడా చూసుకోవాల్సింది. పొడవు 365 మీటర్లు. అదేవిధంగా సామర్థ్యంకి వచ్చేటప్పటికి 7,600 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. సో 7,600 కాబట్టి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 20 డెక్కలతో పాటు 7 స్విమ్మింగ్ పూల్స్తో, అంటే దీని తాలూకా లగ్జరియస్ గురించి చెప్పడం కోసం ఈ పాయింట్ చెప్పడం జరిగింది. సో ఇది ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వరకైనా ఒకసారి నోటీస్ చేయండి. ఓకే, నెక్స్ట్, భారత్కు 31 MQ-9B. ఓకేనా? 31 MQ-9B సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు
ఇటీవల ఏ దేశం ఆమోదం తెలిపింది? ఓకేనా, ఇది కరెంట్ అఫైర్స్ డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్. సింపుల్గా చెప్పాలంటే అమెరికా. ఓకేనా, సో మనకి అమెరికా అనే దాని గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి ఒక్కసారి దీని ఎక్స్ప్లెనేషన్ కూడా చూసినట్లయితే, ఈ లోహ డ్రోన్లు సుమారు $399 కోట్ల మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 400. కానీ డైరెక్ట్గా ఇలాంటి వాటిలోని 399 crores ఏదైతే ఉందో అది ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరు అలాగే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 400 రౌండ్ ఫిగర్ వేస్తే దగ్గరలో ఉన్న సిమిలర్ నెంబర్ ఇస్తే మీరు చేయొచ్చు. మీ కర్మకాలే 399,400 కూడా ఇస్తే ఖచ్చితంగా మనం దీనికి వెళ్ళాలి కాబట్టి దీన్నే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ డ్రోన్ల వల్ల భారత రక్షణ వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సముద్ర మార్గాల్లో గస్తీ నిఘా పెరుగుతుంది అనమాట దీనివల్ల. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే 2023 జూన్లో మోదీ ఏదైతే ఉందో అమెరికా పర్యటనలో భాగంగా ఈ డ్రోన్ల ఒప్పందం అనేది గురించి భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే నరేంద్ర మోదీ 2023 జూన్లో అమెరికా పర్యటనలో భాగంగానే దీన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. దానికన్నా ముందే ప్రపోజల్స్ ఉన్నాయి, బట్ ఈరోజు ఇక్కడ అధికారికంగా ఈ పర్యటనలో భాగంగా మనకి ఫైనలైజ్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి అయోధ్య రామ మందిరానికి సంబంధించి క్రింది సరికాని అంశాలను గుర్తించండి. సో డైరెక్ట్గా సరికాని అంశాలు అడిగాడు కాబట్టి 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఓకేనా, ఈ స్టేట్మెంట్ అనేది మనకి అందరికీ తెలుసు. అయోధ్య రామ మందిరం అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అండ్ ఎక్కువ వివాదాలకి గురైంది కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. ఓకే, బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దినది కర్ణాటకకు చెందిన అరుణ్ యోగరాజ్. ఓకేనా, ఇది కూడా మనకు తెలిసినట్టే ఉంది. ఓకే, ఈ మందిర పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 380, 250, 161 అడుగులట. ఓకేనా, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ రిలేటెడ్గా ఉంది కాబట్టి 2019లో సుప్రీంకోర్టు కేటాయించిన భూమి 2.77 ఎకరాల్లో మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఇది 2019లో చాలా ఏదైతే వివాదాలకు గురైన కేసు ఏదైతే ఉందో అప్పటికి ఫైనల్ అయింది. సో అప్పుడు ఇచ్చిన తీర్పు ప్రకారం 2.77 ఎకరాల్లోని రామ్లల్లాకి కేటాయించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నిర్మించడం జరిగింది కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి కాబట్టి సరికాంది అడిగాడు కాబట్టి ఏది కాదనేది ఆన్సర్ మనకి రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం ఈ క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కొంత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డేటా ఒకసారి చూసినట్లయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు ఎంతమంది? 96 కోట్ల మంది అట. సో ఈ 96 కోట్ల మంది అవునా కాదనేది మొత్తం క్వశ్చన్ ఒకసారి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఓకే, వీటిలో 47 కోట్ల మంది మగవారు కాగా మిగిలిన వారు మహిళలు. ఓకే, కొంచెం ఏదో డౌట్గా ఉంది, ఇది చూద్దాం. ఈ నివేదిక ప్రకారం 18 నుండి 19 ఏళ్ల వయసు గల ఓటర్ల సంఖ్య ఎంత? 1.73 కోట్లు. ఓకే, గుర్తుపెట్టుకోండి, అంటే కొత్తగా ఓటర్ల జాబ్లో చేరిన ఏదైతే ఉన్నారో వాళ్ళంతా. సో ఆ డేటా ఏంటి? 18 to 19 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేటాలో చేరిన వాళ్ళంతా 1.73 crores. ఓకే, ఇప్పుడు ఇది అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ క్రింది వల్ల సరైన అంశాలు గుర్తించమన్నాడు. ఈ సరైన అంశాలు గుర్తించినప్పుడు మీరు నోటీస్ చేయగలిగితే కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి పురుషుల కన్నా మహిళల ఓట్లే ఎక్కువ అని ఇటీవల కాలంలో జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఏ అండ్ సి రైట్ కాబట్టి మన ఆన్సర్ ఎక్కడుంది? 4th ఉంది. ఏ అండ్ సి రైట్. దీన్ని డీటెయిల్గా ఒకసారి చూసినట్లయితే 47 కోట్ల మంది మహిళా ఓటర్లు, అంటే అక్కడ రివర్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు నోటీస్ చేయాలి. అయితే ఇక్కడ కొంచెం ఎకానమీ డేటా పరంగా కానీ లేదా కంపారిజన్స్లో కానీ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. 1951లో మొత్తం ఎంతమంది ఓటర్లు అంటే 17.32 crores అయితే ఓటింగ్ శాతం ఎంత ఉండేది? అప్పుడులో పెద్ద అవేర్నెస్ ఉండేది కాదు, ఓట్లు వేయాలనే అంత నాలెడ్జ్ ఉండేది కాదు. సో ఓట్లు వేయడం వల్ల మనకి ఏంటంటే అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ కాకపోవడం వల్ల 45% ఓటింగ్ నమోదైంది. అయితే 2019లో జరిగిన లాస్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోక్సభ ఎలక్షన్స్లో 91.20 కోట్ల మంది ఓటర్లు కాగా ఓటింగ్ పర్సెంట్ ఎంత? 67కి చేరిందనమాట. ఓకే, ప్రపంచంలోనే తొలి మెలిస్టిక్ టైగర్ సఫారీని ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసింది? ఓకేనా, ప్రపంచంలోనే తొలి. ఎప్పుడైతే ఈ ప్రపంచంలోని తొలి అని లేదా దేశంలో తొలి అంటారు కాబట్టి ఖచ్చితంగా అది మనం ఖచ్చితంగా గుర్తించాలి, చాలా అవసరం కూడా. ఎందుకు అంటే డైరెక్ట్గా అవే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చూడండి. ప్రపంచంలోని తొలి మెలిస్టిక్ టైగర్ సఫారీని ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసిందంటే డైరెక్ట్గా సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. ఆన్సర్ ఇదే. ఓకేనా, తర్వాత ఇవి అన్నీ కూడా ఈ ఒరిస్సాలో ఇంచుమించు ఆ దరిదాపులో ఉన్న టైగర్ రిజర్వ్స్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్,
ఒక దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ప్రపంచంలోని తొలి మెలిస్టిక్ టైగర్ సఫారీని ఒరిస్సా రాష్ట్రం మయూర్భంజ్ ఓకేనా మయూర్భంజ్ ప్రాంతం వద్ద సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా మయూర్భంజ్ దగ్గర గుర్తుపెట్టుకోండి. ఈ మెలిస్టిక్ టైగర్ అనేది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో మాత్రమే కనిపిస్తాయి. అదనమాట ఇంపార్టెంట్. ఈ మెలిస్టిక్ ఏదైతే టైగర్స్ ఉన్నాయో ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ దగ్గర మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి అయితే మన ఇండియాలోని ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి 18 ఉంది కదా, ఈ 18కి ఆనుకొని 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. 200 హెక్టార్స్ ఓకేనా, అక్కడ విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకా బెనిఫిట్ ఏంటంటే 100 హెక్టార్స్ వరకు కూడా డిస్ప్లే ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాటికి 100 హెక్టార్స్ దూరం వరకు డిస్ప్లే ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించిన అతి చిన్న వయస్కుడిగా ఘనత సాధించిన కార్టర్ డల్లాస్ ఏ ప్రాంతానికి చెందినవాడు? అయితే ఈ క్వశ్చన్ కన్నా ముందు మన ఇండియన్ ఒక 2 months ముందే మన ఇండియన్ పర్సన్ దీని రికార్డ్ని అధిరోహించడం జరిగింది. ఐ మీన్ ఈ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత చెక్ రిపబ్లిక్ పర్సన్ కూడా ఒకరు దీన్ని రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొక పర్సన్ ఎవరు, ఏ దేశం అంటే స్కాట్లాండ్. ఓకేనా, స్కాట్లాండ్, జర్మనీ, బ్రెజిల్, ఐస్లాండ్ అని ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఆన్సర్ ఏంటి స్కాట్లాండ్. అయితే దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే ఇతడు దక్షిణ నేపాల్ వైపు తన తండ్రి రాస్తో ఇలాంటి ఎవరైతే ఫీట్లు చేస్తున్నారో చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్ కానీ వాళ్ళకి ఒక గార్డియన్ కానీ ఖచ్చితంగా పక్కన ఉంటారు. అందులో భాగంగానే తండ్రి రాస్తో పాటు బేస్ క్యాంప్ని అధిరోహించాడు. అయితే ఈ బేస్ క్యాంప్ తాలూకు హైట్ ఎంత అంటే 17,598 అడుగులు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ జోగ్రఫికల్గా మనకి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎంత ఎత్తు ఉంటుందంటే 17,598 కాబట్టి మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రికార్డ్ ఇప్పటివరకు చెక్ రిపబ్లిక్ ఓకేనా, చెక్ రిపబ్లిక్ చెందిన జారా, ఇది కూడా ఈమె కూడా ఎంతో కాదు ఒక 1 month ముందే ఈ రికార్డుని బ్రేక్ చేయడం జరిగింది. ఈమె 4 years, ఈమె 2 years, ఈ బచ్చగాడేమో ఈ పిల్లడు ఉన్నాడు కదా వీడేమో 2 years, ఈమెమో 4 years ఈ పాప. దానికన్నా ముందు మన దేశానికే చెందిన ఎవరైతే షిప్రా లోకేష్ నికాజో 5 years అనమాట. ఓకేనా, ఈ 5 years తాలూకా పర్సన్ తాలూకా రికార్డ్ని జారా 4 years బ్రేక్ చేస్తే ఈ తర్వాత ఈ జారా తాలూకా రికార్డ్ని ఏం చేశాడు ఈ కార్టర్ అనేటోడు ఈ 2 yearsలోనే ఈ 2 years పర్సనే కాబట్టి అది మనకి ప్రజెంట్ అదనమాట. హైయెస్ట్ 2 years, అతి చిన్న వయసులో 2 years, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయడానికి కీలక ప్రాజెక్ట్ను ప్రారంభించిన CMFRI. ఈ CMFRI అంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఓకేనా, అంటే ఫిష్ మాంసం ఏదైతే ఉందో ఆ మాంసాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయడానికి ఏదైతే మనకి హెడ్ క్వార్టర్ ఉందో హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉందని అడిగాడు అనమాట. సో దాన్ని తయారు చేస్తుంది అనమాట ఆర్టిఫిషియల్గా. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడంటే చెన్నై, ముంబై, కలకత్తా, కొచ్చి. ఏంటి ఓకే కొచ్చి కేరళ కాబట్టి సీ ఫుడ్ దానికి దగ్గరలో. యాక్చువల్లీ కలకత్తా కూడా ఇంచుమించు అన్ని సముద్ర మట్టానికి దగ్గరలో ఉన్నాయి. బట్ కేరళ వాళ్ళు ఎక్కువ చేపల మాంసం తింటారని కొంచెం ఇది ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా కొచ్చిని ఆన్సర్. అలా అని గుర్తుపెట్టుకోకండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బట్ ఏదో ఒక పాయింట్ని మనం బేస్ చేసుకొని రిలేటెడ్గా పెట్టుకోవాలి కాబట్టి అక్కడ కొచ్చి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చేపల నుండి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ల్యాబ్లో అభివృద్ధి చేసి చేప మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. ఓకేనా, ఈ చేపల నుంచి తీసిన కణాలని సపరేట్గా చేసి ల్యాబ్లో దాన్ని డెవలప్ చేసి చేప మాంసాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. కృత్రిమ మాంసం తయారీలో చేసే అంకుర సంస్థ అయిన నీట్ మీట్ బయోటెక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఈ కృత్రిమ మాంసాన్ని తయారు చేయడం కోసం ఈ స్టార్టప్ ఏదైతే ఉందో నీట్ మీట్ బయోటెక్తో కలిసి తయారు చేయనున్నారనమాట. ఓకేనా, ఓకే నెక్స్ట్ ఏది మన CMFRIలో ఏంటంటే నీట్ మీట్ బయోటెక్తో కలిసి దీన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి మనకి అది వార్తలోకి రావడం జరిగింది. నెక్స్ట్, INS సందాయక్ గురించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఈ నౌకను విశాఖలోని నేవల్ డాక్యార్డ్లో ఈ నెల February 3న జాతికి అంకితం చేస్తున్నారు. ఓకేనా, ఈ INS సందాయక్ గురించి సరైన అంశాలను చూసినట్లయితే ఆప్షన్ ఏలో ఏంటి విశాఖలోని నేవల్ డాక్యార్డ్లోని ఈ నెల 3న February జాతికి అంకితం చేస్తున్నారు. అయితే ఆల్రెడీ జాతికి అంకితం చేస్తారు, ఈ స్టేట్మెంట్ రైటే. ఓకేనా, నెక్స్ట్, దీన్ని తయారు చేసింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ కలకత్తా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం అది రైట్ రాంగ్ అనేది.
ఓకే, దీన్ని హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు వినియోగిస్తున్నాం. ఇటీవల కాలంలో ఇది సేమ్ ఏపీఎస్సీలో వచ్చింది మనకి. ఏది గుజరాత్ సబ్మెరైన్కి వచ్చేటప్పటికి ఎక్కడని అడిగాడు, అది బాంబే అది ఉంది. సో ఇప్పుడు కూడా ఈ గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ అనేది కలకత్తా అనేది ఎక్స్పెక్టెడ్ ఏరియా, ఎందుకంటే ఆ టైప్లో అడుగుతున్నాడు కాబట్టి దీన్ని ఒకసారి చూద్దాం. ఈ స్టేట్మెంట్ రైట్ రాంగ్ చూద్దాం. ఓకేనా? సో ఆప్షన్స్లోకి వచ్చేది పై1 ఏబీ మాత్రమే, బీసీ మాత్రమే, ఎస్సీ మాత్రమే. సో ఇది కూడా కరెక్టే. సో ఇది ఎక్స్పెక్టెడ్, నాకు ఫేవరెట్ ఏరియా అనుకుంటున్నాను ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ సందాయక్ గురించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఈ నౌకను విశాఖలోని నేవల్ డాక్ యార్డ్ ఈ నెల ఫిబ్రవరి 3. సో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం ఏపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా లాస్ట్ ఎగ్జామ్స్లోని లాస్ట్ 2 వీక్స్ ముందు చెప్పాను. అప్పటికి ఏంటంటే మనకి మిలాన్ 2024 జరుగుతున్నాయి, మనకి ఎగ్జామ్ జరిగేటప్పుడే జరుగుతాయి కాబట్టి మీరు ఇప్పుడు ముందే బిట్టిస్తున్నా, మీరు ఎక్స్పెక్టెడ్ ఏరియా అని చెప్పాను. చాలామంది మన ఆస్పిరెంట్స్ రాశారు, అదేవిధంగా చేశారు, బిట్ చేయగలిగారు. అదేవిధంగా ఇప్పుడు దానికి రిలేటెడ్గానే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మొన్న ఈ సబ్మెరైన్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఎందుకు, ఇది ఇటీవల కాలంలో ఫిబ్రవరి 3ని జాతికి అంకితం చేశారు, వెరీ రీసెంట్ కాబట్టి దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా కరెక్టే. ఆన్సర్ అనేది పై1 ఆన్సర్ రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సమాధానం. ఓకే, దీన్ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 2021 డిసెంబర్ 5న జలప్రవేశం చేయించారు దీన్ని, ఇది ఐఎన్ఎస్ సందాయిక్ని. దీని బరువు 3800 టన్నులు, దీని పొడవు 110 మీటర్లు. ఓకేనా? నెక్స్ట్ ఓకే, రహదారి నిర్మాణ కార్మికులు వేతనంతో కూడిన సెలవులకు సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఎవరైతే ఈ రహదారి కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైతే వేతనంతో కూడిన సెలవులు ఏదైతే ఉన్నాయో వాటి గురించి అడిగాడు. క్వశ్చన్ ఏంటంటే రహదారి నిర్మాణ కార్మికులు వేతనంతో కూడిన సెలవులకు సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి అని అడిగాడు. ఆప్షన్ స్టేట్మెంట్ ఏ, రహదారి నిర్మాణ కార్మికులకు వేతనంతో కూడిన మాతృత్వ ఓకేనా మెటర్నిటీ సెలవులను ఇవ్వాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. ఓకేనా? కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి ఎవరు? స్మృతి ఇరానీ దీనికి సూచించడం జరిగింది. ఇందులో భాగంగా రిజిస్టర్డ్ మరియు అన్రిజిస్టర్డ్ రహదారి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు వర్తిస్తాయి. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఏ, బి. ఓకే, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ అండ్ బి అండ్ ఏది కాదు. సో జనరల్గా ఈ స్టేట్మెంట్ని ఫ్లోలో చూసినప్పుడు ఏమవుద్దంటే ఏ అండ్ బి రెండు రైట్ అనుకుంటాం. కానీ జనరల్గా ప్రైవేట్ సెక్టార్స్లో కానీ లేదంటే ఏదైనా ఇలాంటి ఒప్పంద కార్మికుల గురించి పెట్టినప్పుడు వాళ్ళు ఎవరైతే రిజిస్టర్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఈ అన్రిజిస్టర్డ్ ఉన్నారు కదా వాళ్ళకి వర్తించదు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో మనకి ఏ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఈ స్టేట్మెంట్ మాత్రం రైట్. గుర్తుపెట్టుకోండి, రహదారి కార్మికులకి వేతనంతో కూడా. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మీరు ఆప్షన్స్లో అవే రావచ్చు, ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. రిజిస్టర్డ్ రహదారి నిర్మాణ కార్మికులకు మాత్రం వర్తిస్తుంది, ఇది రైటే. ఓకే, ఈ తరహా సెలవులు 26 వారాలు 2 కాన్పులకు వర్తిస్తాయి. ఓకే, ఎవరైతే రిజిస్టర్డ్ రహదారి కార్మికులు ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళకి 22 కాన్పుల వరకు 26 వీక్స్ వరకు ఈ వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది అంటే వారు డిసిప్లిన్ తప్పి ఉన్నారనుకోండి, అంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎక్కువ మంది కన్నా తల్లికి ఆ బెత్తన ఎవరైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నా కానీ మహిళలు కూడా వేతనంతో కూడిన సెలవులు 12 వారాల వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 2 కాన్పుల వరకు 26 ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి ఎవరికైనా ఒకవేళ మళ్ళీ ఇంకెవరైనా పిల్లల కంటే వాళ్ళకి 12 వారాలు, లేదంటే దత్త తీసుకున్నా కానీ మనకి అఫీషియల్గా దత్త తీసుకుంటే 12 వారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే గర్భస్రావం అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఎవరికైనా గర్భస్రావం అయిపోయింది అనుకోండి 6 వీక్స్ వరకు దీనికి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే దేశం అంతా కూడా దీన్ని వర్తింప చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జేఎస్వి నియో ఎనర్జీ లిమిటెడ్ దాదాపు 12,000 కోట్లతో, ఇందాక చెప్పాను కదా. సో డైరెక్ట్ ఫిగర్లో మనం స్టేట్మెంట్లో ఇచ్చేస్తాం, క్వశ్చన్లో ఇచ్చేస్తాం కాబట్టి నోటీస్ చేయండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ దాదాపు 12,000 కోట్లతో 2,250 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఓకే, లాస్ట్ టైము మనకి ఇచ్చిన క్వశ్చన్ను డైరెక్టే ఎక్కడని చెప్పడం జరిగింది. అదేవిధంగా దాని రిలేటెడ్ సేమ్ ఇది కూడా అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చనే కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకని గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ జిల్లా సత్యసాయి నంద్యాల మేబీ కావచ్చు, వైఎస్ఆర్ జిల్లా సత్యసాయి అనంతపూర్ కావచ్చు, వైఎస్ఆర్ జిల్లా అనంతపురం కర్నూలు, అనంతపురం నెల్లూరు చిత్తూరు. ఏంటి ఆన్సర్? వైఎస్ఆర్ కడప, అదేవిధంగా సత్యసాయి అనంతపురం. సో ఆన్సర్ అనేది 2. దీని డీటెయిల్గా ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఓకేనా సమావేశం జనవరి 20 జరిగింది. సో దానిలో భాగంగానే మనకి ఇది రావడం జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 22,000 కోట్ల పెట్టుబడులకి ఆమోదం జరిగింది. సో
ఆంధ్రప్రదేశ్కి సంక్షేమం అనేది ఎక్కువ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి దాని తాలూకా ఏదైతే మనకి ఇలాంటి పెట్టుబడులు వస్తున్నాయో పెట్టుబడుల మీద వచ్చేదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రెస్టీజియస్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకొని ఇలాంటి క్వశ్చన్ని మన ద్వారా అంటే ఏదైతే ఇంటలెక్చువల్ గ్రూప్ 1 గ్రూప్ 2 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తెలివైన ఉద్దేశంతో వీళ్ళు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి మన ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఇలాంటి క్వశ్చన్లు అనేది స్టేట్మెంట్స్ రూపంలో రావచ్చు లేదంటే డైరెక్ట్గా రావచ్చు. అందుకని గుర్తుపెట్టుకోండి 22,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ ఏరియా. ఇదే సంస్థ నంద్యాల కర్నూలు జిల్లాలో విండ్ పవర్. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఏంటి సోలార్కి వచ్చేటప్పటికి కడప, సత్యసాయి, అనంతపురం. అయితే విండ్కి వచ్చేటప్పటికి ఎక్కడుంది నంద్యాల కర్నూలు జిల్లాలో విండ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఓకే, వీటి ద్వారా కూడా 3,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఉపాధి కూడా దొరకట్లేదు, లయబిలిటీ క్రియేట్ చేయలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వం మీద ఈ అపవాదును తగ్గించుకోవడం కోసం ఖచ్చితంగా ఏవైతే ఫ్యాక్ట్ బేసెస్ ఉన్నాయో వాటి ద్వారా మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఫిరాయింపులు నిరోధక చట్టంపై సమీక్ష కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల వేసిన కమిటీకి రాహుల్ నర్వేకర్ సారథ్యం వహిస్తారు. అయితే ఈ రాహుల్ నర్వేకర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకేనా, సో ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఏదైతే రాజ్యసభకి ఎంపీలకి కొన్ని ఎలక్షన్స్ అయ్యాయి ఆ సందర్భంలో కరెంట్లోకి వచ్చిన వార్తలు ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మనకు వార్తలోకి రావడం జరిగింది. సో దానికి అంతేకాకుండా ఈ నర్వేకర్ ఏదైతే ఉందో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఎవరు? రాహుల్ నర్వేకర్ సారథ్యంలో. ఈ రాహుల్ నర్వేకర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకే, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఏంటి? ఓకే, మహారాష్ట్ర. ఓకేనా, ఈ మహారాష్ట్ర తాలూకా స్పీకరే రాహుల్ నర్వేకర్. దీనికి సారథ్యం వహించిన మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్. నోట్, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎమ్మెల్యేలు తరచుగా పార్టీలు మారడాన్ని అరికట్టడానికి ఉద్దేశించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఇది ప్యూర్ పాలిటీ తర్వాత స్టాటిక్ కాబట్టి ఈ సందర్భంగా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వార్తలోకి వచ్చింది కాబట్టి స్టాటిక్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, దీని ప్రకారం ఎమ్మెల్యేలు పార్టీలు మారినా పార్టీలు నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా కానీ అనర్హత వేటు వేస్తుంది. దీని నిర్ణయం ఎవరు తీసుకుంటాడు? స్పీకర్. సో అందుకని ఈ స్పీకర్ నుంచి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ తాలూకా ఎవరంటే మహారాష్ట్రకు చెందిన స్పీకర్. ఓకేనా, సో ఇది కూడా మంచిగా మీరు నోటీస్ చేయగలిగితే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 7, 2023కి హమాస్ చేసిన దాడుల్లో ఈ క్రింది ఏ ప్రముఖ సంస్థకు చెందిన కొందరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని ఇటీవల ఇజ్రాయెల్ ఆరోపించింది. ఓకేనా, మనకి తెలుసు ఇజ్రాయెల్ హమాస్ దాడులు చాలా వైరల్ అయినాయి. అది చాలా ఇంపార్టెంట్. అది క్వశ్చన్ మన గ్రూప్ 2లో కూడా రాలేదు కాబట్టి గ్రూప్ 1లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అయితే ఏంటంటే ఏం జరిగిందంటే అక్టోబర్ 7, 2023లో హమాస్ చేసిన దాడుల్లో ఏ ప్రముఖ సంస్థకు చెందిన కొందరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని ఇటీవల ఇజ్రాయెల్ ఆరోపించింది. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? యుఎన్డిపియా, యుఎన్ఐసిఎఫ్ఆ, యునెస్కోనా, యుఎన్ఆర్డబ్ల్యూఏనా? సో ఆప్షన్ 4 యుఎన్ఆర్డబ్ల్యూఏ. సో దీని ఆన్సర్ దాని ఏదైతే రిఫ్యూజెస్ అనమాట దాన్ని డీటెయిల్డ్గా ఒకసారి చూసినట్లయితే ఈ నేపథ్యంలో యుఎన్ఆర్డబ్ల్యూఏ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్కర్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రిఫ్యూజెస్. ఓకేనా, దాని అబ్రివేషను. ఓకేనా, ఈ యుఎన్ఆర్డబ్ల్యూలో పనిచేస్తున్న వారిపై యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఓకేనా ఆంటోనియో గుటెరెస్ హెచ్చరించాడు. ఎప్పుడైతే వీళ్ళ మీద చాలా సీరియస్గా మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరు చాలా చెక్ చేసుకోండి, వాళ్ళ మీద ఈ ఆంటోనియో గుటెరెస్ సీరియస్ అయ్యాడు. సో అందుకని ఇది మాత్రం మనం ఖచ్చితంగా క్వశ్చన్లో ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, సో వీళ్ళ మీద డౌట్ అనమాట. ఈ యుఎన్ఆర్డబ్ల్యూఏ తాలూకా వాళ్ళ వాహనాలు ఏదైతే వాడారని డౌట్. సో ఒకసారి యుఎన్ఆర్డబ్ల్యూఏ అంటే ఏంటి, దాని స్థాపన ఏంటో ఒకసారి చూసినట్లయితే యుఎన్ఆర్డబ్ల్యూఏ అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనీ రిఫ్యూజెస్ కాబట్టి స్థాపన 1949. ప్రధాన కార్యాలయం ఎక్కడ? అమ్మాన్, గాజాలో ఉంది. అయితే నోట్ ఏంటంటే ఈ హమాస్ ఉగ్రవాదులు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన వాళ్ళు యుఎన్ఆర్డబ్ల్యూకి చెందిన ఉన్నత శ్రేణి వాహనాలను ఏదైతే ఉన్నాయో ఈ ఉన్నత శ్రేణి వాహనాలను ఉపయోగించారని ఇజ్రాయెల్ ప్రధాన ఆరోపణ. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాన్ కీ బాత్కి సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి. ఓకేనా, ఈ మాన్ కీ బాత్కి సంబంధించి క్రింది సరైన అంశాలు చూసినట్లయితే దీని తొలి ఎడిషన్ 2014 అక్టోబర్ 2న జరిగింది. స్టేట్మెంట్ రైటా రాంగా నాకు తెలియదు, నేనైతే ఇది రైట్ పెట్టాను, జస్ట్ లైక్ దట్ అలా ఫ్లోలో. 100వ ఎడిషన్ 2023 ఏప్రిల్ 30న జరిగింది. మేబీ
రైట్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, తర్వాతకు వచ్చిన తర్వాత 109వ ఎడిషన్ 2024 జనవరి 28న జరిగింది. ఓకే, 3 స్టేట్మెంట్లు ఇంచుమించు రైట్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మాన్ కీ బాత్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే 2014లో ఏర్పడింది కాబట్టి 2014 అక్టోబర్లో 2న స్టార్ట్ అయిందా అంటే డౌట్. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈ అక్టోబర్ 2ని కాదు, అక్టోబర్ 3 అనుకుంటా. ఒకసారి మనకి ఎక్స్ప్లెనేషన్లో చూస్తుంది. ఇదైతే 100% రాంగ్. బి అండ్ సి రైట్ కాబట్టి మన ఆప్షన్ ఏంటి 3లో ఉంది. సో బి అండ్ సి అనేది రైట్. ఓకేనా? దీని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఓకే రైటే. చూడండి, మాన్ కీ బాత్ కార్యక్రమం మొదటి ఎడిషన్ అక్టోబర్ 3న ప్రారంభించాం. ఓకేనా? అక్టోబర్ 3న ప్రారంభించాం, గాంధీ జయంతి మర్నాడు. అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఈ మాన్ కీ బాత్ అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, మాన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి అనేక అంశాలపై అప్పుడు ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద అన్నిటి మీద మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి మీరు నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూసినట్లయితే, ఇటీవల నదుల అనుసంధానంపై కేంద్రంలో ఏ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఓకేనా? చూడండి, ఇటీవల నదుల అనుసంధానంపై ఇటీవల మనకి ఫ్రీక్వెంట్గా వాటర్ రిసోర్సెస్ని జాగ్రత్త ప్రొటెక్ట్ చేయడం కోసం నదుల్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఇటీవల ఏ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయంటే రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. ఏంటి ఆన్సర్? ఓకే, చూడండి, అన్ని సిమిలర్గా ఇంచుమించు దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది 3లో ఉంది, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఓకే, దీని డీటెయిల్గా దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే, ఈ నదుల అనుసంధానంపై కేంద్రంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు భజన్లాల్ శర్మ కొత్త ముఖ్యమంత్రి, అదేవిధంగా మోహన్ యాదవ్లు ఒప్పందం చేసుకున్నారు. అదేవిధంగా పర్బతి, ఖాళీ, సింధ్, చంబల్ నదులను ఈశాన్య రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టులకు అనుసంధానం చేసి ఈ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరింది. అదేవిధంగా దీనివల్ల 2 రాష్ట్రాల్లోని 13 జిల్లాలకు తాగునీరు సౌకర్యం, 5.6 లక్షల హెక్టార్లకు భూమి నీటి లభ్యత చేకూరుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మన జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా దీనిలో భాగస్వామి అయ్యారు. అదేవిధంగా నదులు అనుసంధాన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్. ఈ 2 క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ నదుల అనుసంధానం కార్యక్రమంలో వీళ్ళు కూడా భాగస్వామి అయ్యారు కాబట్టి ఈ వెదిరే శ్రీరామ్ అండ్ గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి మంత్రి కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ను మరికొన్ని రోజుల్లో ఏ దేశానికి ఎగుమతి చేయనుంది? బ్రహ్మోస్ అనేది మన ఇండియన్ తాలూకా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. సో అది మనం వేరే దేశానికి ఇవ్వడం జరుగుతుంది. మలేషియానా, ఫిలిప్పీన్సా, నేపాలా, మయన్మారా? ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్ ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ కాబట్టి ఆన్సర్ 2. దీని తాలూకు డీటెయిల్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ను మనం రష్యా సహకారంతో భారత్లోనే తయారు చేసాం. చాలా ప్రెస్టీజియస్ బ్రహ్మోస్. ఓకేనా? 2021లో జరిగిన ఒప్పందం ప్రకారం తొలిసారిగా ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నాం. ఒప్పందం విలువ ఎంత? $374 మిలియన్. సో మనకు $374 మిలియన్ అనేది ఫిలిప్పీన్స్ నుంచి రావడం జరుగుతుంది. సో మీరు నోటీస్ చేయాలి ఇది. నెక్స్ట్, కాస్టిక్ సోడా, క్లోరిన్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన గ్రాసమ్ ఇండస్ట్రీస్. చూడండి, ఇది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మన ఇండియా ఆంధ్రప్రదేశ్కి మనకి ఏమి ఇండస్ట్రీస్ రాలేదు, ఏమి ఇండస్ట్రీస్ రాలంటే గ్రాసమ్ ఇండస్ట్రీస్ వచ్చిందని చాలా ప్రెస్టీజియస్గా చెప్పడం జరుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు కాస్టిక్ సోడా యూనిట్ను ఏ జిల్లాలో ఏర్పాటు చేయనుంది? ఓకేనా? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. కాస్టిక్ సోడా, క్లోరిన్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన గ్రాసమ్ ఇండస్ట్రీస్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కాస్టిక్ సోడా యూనిట్ను ఏ జిల్లాలో ఏర్పాటు చేసింది? ఓకే, ఏంటి? పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, ఏలూరు. ఆన్సర్ ఏంటి? ఓకే, తూర్పుగోదావరి. ఓకేనా? తూర్పుగోదావరిలో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఓకేనా, గ్రాసమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ యూనిట్ను తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురంలోని ఏర్పాటు చేస్తున్నారు. గుర్తించండి, ఏర్పాటు చేశారు. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? కామన్ సర్వీసెస్ సెంటర్లుగా ప్యాక్స్లకు సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఓకేనా? అడిగింది ఏంటి? సరైన అంశాలు. రైట్, మనం ఇందులో ఎన్ని సరైన అంశాలు ఉన్నాయి, ఏ సరైన అంశాలు ఒకసారి చూద్దాం. సహకార్ సే సమృద్ధ్ అనే నినాదంతో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ. ఓకేనా? దాని మొత్తం ఏంటంటే దాని ఏంటి? ప్యాక్స్. ఓకేనా? ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అంటే ప్యాక్స్ అనమాట. సహకార్కే సమృద్ధి అనే నినాదంతో ఈ ప్యాక్స్లను కామన్ సర్వీస్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్తో
కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనా, ఈ స్టేట్మెంట్ రైట్. ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. అయితే ప్యాక్స్లను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం. దీని లక్ష్యం అదేనా? డౌట్. 100% రైట్. సో ఓకేనా, ఈ ఒప్పందం చేసుకోవడం కారణం ఏంటంటే ప్యాక్స్లను ఆర్థికంగా బలోపేతం చేయడం అనమాట. ఇవి నష్టాల్లో ఉన్నాయి కాబట్టి ఇట్లా ఆర్థికంగా బలోపేతం చేస్తే ఆర్థిక అభివృద్ధిలో ఎంతో కీలక పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఏ అండ్ బి రెండు రైటే. ఓకేనా, నెక్స్ట్. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని రకాల ఈ సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ఓకేనా, యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా ఓకేనా అన్ని రకాల ఈ సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం. దేశవ్యాప్తంగా 30,000 ప్యాక్స్లను కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 1810, ఇది ఇంపార్టెంట్, 1810 ప్యాక్స్తో అంగీకారం తెలియజేయడం జరిగింది. ఈ ప్యాక్స్ సిబ్బందికి నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. NCCT ద్వారా, నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాక్స్కి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత్లో రామ్సర్ సైట్స్కి సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ఓకేనా, అడిగింది ఏంటి? సరైన అంశాలని అడిగాడు. ఓకేనా, నెక్స్ట్ అయితే చూద్దాం ఈ స్టేట్మెంట్స్ ఏంటి. ఏ, భారత్ మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 80. ఓకే, సో ఈ క్వశ్చన్ అందరూ చేయొచ్చు మ్యాక్సిమం. అందే ఇది రామ్సర్ సైట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ చేస్తారని అనుకుంటున్నా. అయితే బి స్టేట్మెంట్ ఇటీవల కర్ణాటక నుండి 2, తమిళనాడు నుంచి 3, మొత్తం కొత్తగా జాబితాలో 5 చేరాయి. ఓకే, ఇది కూడా ఆల్మోస్ట్ రైట్ అనిపిస్తుంది. చూద్దాం. దేశంలో అత్యధిక రామ్సర్ల సైట్లు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కొద్దిగా ఇది డౌట్ అయినా కానీ ఒకసారి చూద్దాం. ఒకసారి దేశంలో మొదటి రామ్సర్ సైట్ అనేది ఒరిస్సాలోని చిలక సరస్సు. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటి? పై1U, ABC, BCD, AD మాత్రమే. ఓకే, ఒకసారి చూసినట్లయితే భారత్లో మొత్తం రామ్సర్ సైట్ సంఖ్య ఏ మాత్రం రైట్. ఇటీవల కర్ణాటక నుంచి 2, 3 కర్ణాటక నుంచి 3. ఓకేనా, తమిళనాడు నుంచి 2. ఓవరాల్గా 5 కరెక్టే, కానీ కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, ఈ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత దేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాదు కదా, తమిళనాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగే. సో ఇప్పుడు మనకి దేశంలో మొట్టమొదటి రామ్సర్ సైట్స్ ఒరిస్సాలోని చిలక సరస్సు. స్టేట్మెంట్ రైట్. అంటే ఏ అండ్ డి రైట్ కాబట్టి అడిగింది ఏంటి? సరైనది కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్ రైట్. ఓకేనా, సో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ దీని ఎక్స్ప్లెనేషన్ చూసినట్టు ఈ జాబితాలను కొత్తగా చేరిన 5 రామ్సర్ సైట్స్. ఒకసారి కర్ణాటకలో 3 ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఓకే, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రామ్సర్ సైట్స్ గురించి మనం అడగలేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో లేనివేంటి ఉన్నవేంటి అడిగేస్తాడు. సో G20 గురించి ఇచ్చిన క్వశ్చన్ టైటిల్ ఆ స్టైల్ చూస్తే మనం ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మగడికేరి, ఓకేనా, కేరే కన్జర్వేటివ్ రిజర్వ్. ఓకేనా, మగడికేరే కన్జర్వేటివ్. తర్వాత అగనాసిని యెచ్చూరి. నెక్స్ట్ తర్వాత అంక సముద్ర పక్షుల సంరక్షణ కేంద్రం. ఈ 3 కలిపి కర్ణాటక. తమిళనాడుకు వచ్చేటప్పటికేటి కరైవెట్టి పక్షుల సంరక్షణ కేంద్రం, అదేవిధంగా లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. అయితే ఇక్కడ ఏంటి మనకి ఇంపార్టెంట్ నోట్ అంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం February 2. థ్యాంక్ యూ సో మచ్.